నెమ్మదిగా స్లోలీ రిలాక్స్. అమృతాసనం నుంచి రిలాక్స్ అయ్యి కాళ్ళు చేతులు ఫ్రీగా కదిలిస్తూ అరిచేతుల ఆకాశం నుంచి అరిచేతుల్ని రాపిడ్ చేసుకొని కళ్ళు కట్టుకొని అరిచేతులు చూస్తూ కళ్ళు తెరవండి. నెమ్మదిగా ఒక్కసారి మామూలు శ్వాస. ఇంకా అలసటగా అనిపిస్తే ఇంకొంచెం సేపు రిలాక్స్ అయిపోండి అమృతాసనం. ఇప్పుడు కాయకల్పం చేద్దాం. కాళ్ళు ముడిచి క్రాస్గా పెట్టి నమస్కార ముద్ర నాభిస్థానం దగ్గర అశ్విని ముద్ర వన్. వీపు భాగం అంతా నేలకు టచ్ చేయాలి. ఆ తర్వాత చేతులు మీకు ఆనితే ఆనట్టు, ఆనకపోయినా పర్వాలేదు. అశ్విని ముద్ర 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. అశ్విని ముద్ర ఓజస్వాస. రిలీజ్ ఓజస్వాస. రిలీజ్ అశ్విని ముద్ర. రిలాక్స్. వశిష్ఠ ప్రాణాయామం చాలా చాలా ఇంపార్టెంట్. మన శరీరంలో వేగస్ నర్వ్ దాని యాక్టివేషన్కి వశిష్ఠ ప్రాణాయామం బాగా ఉపయోగపడుతుంది. డీప్గా శ్వాస తీసుకోండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా శ్వాస తీసుకోవడం వదలడంలో ముక్కు ద్వారా పైకి కనపడే సూపర్ఫిషియల్ నాస్ట్రల్ బ్రీతింగ్ కాదు, వెన్నుపూసలో గుండా శ్వాసలు నడుస్తుంటాయి. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి మీరు చేసేటప్పుడు. ఓకే, తగ్గిన గాలి ద్వారా ఇటు పై నుంచి లాక్కుంటాం, అంతేకాని మనం చేయవలసింది కింద ఉన్న ప్రాణము దాన్ని పైకి లాగాలి. మూలాధారం దగ్గర నుంచి వెనుకోసకుండా పైకి లాగుతూ డీప్ బ్రీతింగ్ తీసుకొని బ్రీత్ అవుట్ చేస్తున్నప్పుడు మళ్ళీ పైకి కిందకి వదులుతూ వెనుకోసకుండానే మన దృష్టి వెన్నులో ఉండాలి. ముక్కుల ద్వారా నడిచేది నడుస్తుంటుంది. శ్వాసలు లాగుతున్నప్పుడు, శ్వాసలు వదులుతున్నప్పుడు మూలబంధం వేసుకొని చేయండి. కంఠ భాగం దగ్గర టైట్ చేస్తూ లాక్కోండి. అప్పుడు నెమ్మదిగా ఎక్కువసేపు శ్వాసని తీసుకోవడం వదలడం స్లోగా జరుగుతుంది. శ్వాసలో నిడివి పెరుగుతుంది, శ్వాసల సంఖ్య తగ్గుతుంది, ఆయు ప్రమాణం పెరుగుతుంది. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా ఆసనాలు మర్కటాసనం చేద్దాం. రెండు చేతులు బాడీకి ఇరువైపులా, లెఫ్ట్ పాదం మీద పాదం, మోకాలు మోకాలు. రైట్. స్లోలీ రిలాక్స్. రెండు కాళ్ళ మధ్య 2 అడుగులు గ్యాప్ పెట్టుకోండి. మళ్ళీ చేతులు అడ్జస్ట్ చేసుకో. తల కింద కూడా పెట్టుకోవచ్చు ఇంటర్లాక్ చేసి. నడుములు లిఫ్ట్ చేస్తూ 2 మోకాళ్ళు నేలకు టచ్ అయ్యేటట్టు. స్లోలీ రిలాక్స్. రైట్ సైడ్. స్లోలీ రిలాక్స్. థర్డ్ పొజిషన్ చేద్దాం.
ఇంపార్టెంట్ వరకు మాత్రమే ఈరోజు మొత్తం కవర్ చేసుకున్నాం. సింప్లిఫైడ్ ఎక్సర్సైజెస్, ప్రాణాయామాలు అన్నీ రావాలి కదా. థర్డ్ పొజిషన్ ఏమాత్రం అవకాశం ఉన్నా చేయండి. ఆరోగ్య సమస్యలు లేని వాళ్ళు ఇది రోజు చేయండి, ఇంపార్టెంట్. థర్డ్ భంగిమ హిప్ రీజియన్కి చాలా చాలా మంచిది. ఫ్యూచర్లో గైనిక్ ప్రాబ్లమ్స్ కూడా రాకుండా ఉంటాయి. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా చేతి బంధాసనం చేద్దాం. మూలబంధం వేసుకుంటూ ఉండండి. చేయలేని వాళ్ళు ఇలా అరచేతులు నడుము కింద పెట్టి ఈ భంగిమలో ఉండాలి. పొత్తికడు భాగాన్ని బిగిస్తూ యానస్ పార్ట్ని టైట్ చేసుకుంటూ కెగల్ ఎక్సర్సైజ్ అవి చేసుకోవచ్చు. మూమెంట్ ఇస్తూ కూడా చేయొచ్చు. ఈ విధంగా మళ్ళీ పైకి లేప, మళ్ళీ కింద కన్నా ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. కాళ్ళు రెండు దగ్గరగా పెట్టి చేయండి, అప్పుడు ఇంకా ఎఫెక్ట్ బాగుంటుంది. ఇలా అంటే స్టాండర్డ్గా ఆసనం చేయలేని వాళ్ళు కనీసం ఇట్లయినా చేసుకోండి. నడుము కింద చేతులు పెట్టి ఈ విధంగా లిఫ్ట్ చేయడం, ఇట్లా కూడా చేయొచ్చు. కందరాసనం చేద్దాం. శ్వాస తీసుకుని వదిలేసి డీప్ బ్రీత్ నడుం భాగాన్ని లిఫ్ట్ చేసి శ్వాస తీసుకుంటాం. స్లోలీ రిలాక్స్. కందరాసన్. నెక్స్ట్ సయాటికకు సంబంధించిన కొన్ని వ్యాయామాలు చేద్దాం. ఇది కూడా ఇంపార్టెంటే కదా. ఎడమకాలు కుడికాలు మోకాలు కిందకు. హిప్ రీజియన్ ఫ్లెక్సిబిలిటీకి బాగుంటుంది. ఆటోమేటిక్గా సయాటికా నర్వ్ మీద ప్రెషర్ తగ్గుతుంది. హిప్ రీజియన్ పెరిఫార్మిక్ మజిల్ వెనకాల, అది మన తొడభాగం దగ్గర హ్యామ్స్ట్రింగ్ మజిల్ అని ఉంటుంది. ఆ రెండు మజిల్స్ టైట్ అయినప్పుడు ఈ సయాటికా నర్వ్ని ప్రెస్ చేస్తూ ఉంటాయి ఆ కండరాలు, ఫ్రీగా మూమెంట్ లేకపోవడం వల్ల. సో బ్యాక్ సైడ్ గుండా సయాటికా ఈ లుంబార్ రీజియన్లో హిప్ వెనకాల పిరుదుల దగ్గర నుంచి వెనకకుండా దాని ప్రయాణము పాదంలోకి ఉంటుంది. బొటన వేలు అటు మీదుగా అట్లా వెళ్తుంది, పాదంలోకి వెళ్ళిపోయింది. ఎన్నో రకాలు ఉంటాయి సయాటిక్ ఎందుకు వచ్చింది అనేది. దాంట్లో ఒక రీజన్ వచ్చి ఇదన్నమాట, ఎక్కువగా కండరాలు టైట్ అయిపోవడం వల్లే సయాటికా నొప్పిగా బయటకు వస్తుంటుంది. సో ముందు ఫ్లెక్సిబుల్ చేసుకోండి ఇక్కడ ఉన్న కండరాలని, బ్యాక్ పార్ట్లోను ఫ్రంట్ పార్ట్లో, హిప్ రీజియన్ నుంచి. ఇప్పుడు ఇది సెకండరీ కదా, మనం ఈ మోడల్ చేయలేదు ఇక్కడ, ఈ కాల్తో చేయలేదు, ఆ తర్వాత చేద్దాం. ఇచ్చే ఇలా రెండు చేతులు ఇంటర్లాక్ చేసి పట్టుకోలేనప్పుడు జస్ట్ ఏ కాలైతే పైన ఉందో ఆ మోకాల మీద అక్కడ ఆ చేయి పెట్టి ప్రెస్ చేయండి, సరిపోతుంది. కానీ అవకాశం ఉన్న వాళ్ళే చేయండి, ఇంపార్టెంట్. ఏమాత్రం అవకాశం ఉన్నా ఇప్పుడు చెప్పింది చేయండి, లేని పక్షంలో ఇది ఇట్లా
పైన ఉన్న కాలు మోకాలు మీద అదే కుడి అరిచేతితోటి, ఇప్పుడు కుడి కాలు పైన ఉంది కదా, ఈ కుడి మోకాలు మీద కుడి అరిచేయి పెట్టేసి ప్రెస్ చేస్తూ ఉంటాం. ఇట్లా ఇట్లా ప్రెస్ చేసినప్పుడు హిప్ రీజియన్లో ఇక్కడ బ్యాక్ పార్ట్ నుంచి మొత్తం స్ట్రెచ్చింగ్ మనకి తెలుస్తుంటుంది. నొప్పి తగ్గి కాస్త రిలాక్సింగ్గా అనిపిస్తుంది. ఈ విధంగా చేసుకోవాలి. ఇప్పుడు కుడికాలు ఎడంకాలు మీద పెట్టండి. తొడ భాగం దగ్గర గ్యాప్ లేకుండా దగ్గరికి లాగేసి స్ట్రెచ్ చేయండి. కిందన్న కాలు స్ట్రైట్ ఉంటుంది, పైన కాలుని ఎడం వైపుకి లాగుతున్నట్టుగా స్ట్రెచ్ చేస్తూ తల ఆపోజిట్ డైరెక్షన్ ఉండాలి. సయాటికకి బెస్ట్ 2 వ్యాయామాలు ఇవి. ప్రతి భంగిమలోనూ చక్కగా శ్వాస వెన్నుకోసం దృష్టిలో పెట్టుకొని శ్వాసలు తీసుకోండి. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా ఉత్తాన పాదాసన చేద్దాం. రైట్ లెగ్ అప్. Slowly relax. Left leg up. Slowly relax. Both legs up. Potti koduku. Uttana padas. Slowly relax. Now the మత్స్యాసనం చేసేద్దాం. పొజిషన్లో ఉన్నాం కదా, ఇది చేసేసి నడుము ఎప్పుడున్నవారు తప్పనిసరిగా చేయండి మత్స్యాసనం. వాళ్ళు అవకాశం వదిలేసేయండి. ఉత్తాన పాదాసనం కూడా అంతే, మీకు బాగా కంఫర్ట్గా ఉంటేనే చేయండి. ఇలా చేతులు పిద్దుల కింద పెట్టుకున్నాడు కొంత రిలీఫ్గానే ఉంటుంది, అంత కష్టంగా ఏమి ఉండదు. స్లోలీ రిలాక్స్. నడునొప్పి వాళ్ళు ఏం చేయొచ్చు అంటే మోకాళ్ళు ఇలా ముడిచి ఇట్లా తల భుజాలు లిఫ్ట్ చేసి మళ్ళీ వెనక్కి ఇట్లా చేసుకోవచ్చు. కొన్ని ఇట్లా చేయలేని వాటికి ఈ విధంగా చేయొచ్చు. పవన ముక్తాసనం చేద్దాం. నడునొప్పి వాళ్ళు ఇక్కడ తాగిపోయింది అంటే ఎట్ ఏ టైం వాళ్ళ కాళ్ళు తల రెండు ఒకేసారి లేకపోవడమే మంచిది. నడునొప్పి వాళ్ళు స్లోలీ రిలాక్స్. లెఫ్ట్ లెగ్. ఇంకా లోయర్ బ్యాక్ పెయిన్, టైల్ బోన్ సమస్య ఇట్లాంటి వాళ్ళు ఇంతవరకే చేసేసేయాలి. స్పైనల్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు అప్పుడు మంచి రిలీఫ్ వస్తుంది ఈ భంగిమ. మిగతా వాళ్ళు మాత్రమే నుదుటి భాగాన్ని లేదా ముక్కుని మోకాలు తగ్గిస్తుంది. ఇప్పుడు రెండు కాళ్ళు ఒకేసారి పిరుకుల కింద చేతులు పెట్టి మోకాళ్ళు ముడవకుండా లిఫ్ట్, ఫోల్డ్, ప్రెస్, టచ్. డోలనం. వెన్నుపూసకు చక్కటి మసాజ్. నా సైడ్లు కూడా చేయొచ్చు. సైడ్ ఎట్లా చేయాలి, పక్క తల తిప్పడం, ఇంకా అంతే. సైడ్ ఈ విధంగా. ఈ విధంగా చేయాలి.
బాడీ అంతా చక్కగా మసాజ్ అయిపోతుంది. రక్త ప్రసారం బాగా జరుగుతుంది వీపులో కూడా. సో వీపు భాగానికి రక్త ప్రసారం అనేటప్పుడు ఆటోమేటిక్గా అక్కడ కండరాలన్నీ చక్కగా ఫ్రీ అయిపోతాయి, బాడీ పెయిన్స్ కూడా తగ్గుతాయి. స్లోలీ రిలాక్సింగ్ అమృత కాసేపు అలా మనం చేసుకుంటే శుద్ధబద్ధ కోణాసనం కూడా, ఇది కూడా యాడ్ చేసుకోండి, ఇంపార్టెంట్ ఇది కూడా. ఇట్లా పాదాలు రెండు కలిపి మోకాళ్ళు ముడిచి అరిచేతులు కాలుతోడల మీద ఈ టైంలో మూలబంధం వేస్తూ ఉండండి, లేదా మూత్ర ద్వారాన్ని బిగిస్తూ కాసేపు ఉంచడం, అది వదిలైపోతూ ఉంటుంది. ఫిక్స్డ్గా ఇలా ఉండలేము అనుకున్న వాళ్ళు ఎక్సర్సైజ్ లాగా చేయండి. ఈ విధంగా పొత్తి కడుపు లాగిబెట్టి టైట్ చేసుకుంటూ ఈ విధంగా ఏమాత్రం అవకాశం ఉన్నా ఫిక్స్డ్గా ఉండండి. ఫిక్స్డ్గా ఉన్నదే ఎక్కువ లాభం ఉంటుంది. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా బోర్లో పడుకొని మోకాళ్ళ మీద నిలబడి ఫస్ట్ మార్జాలాసన్, అధోముఖ శ్వానాసనం అది చేశాక భుజంగాసనం చేద్దాం. చేతుల మధ్య భుజాల మధ్య ఎంత గ్యాప్ ఉందో అంత పెట్టుకోండి. శ్వాస తీసుకుంటూ పైకి చూస్తూ నడుము భాగాన్ని లోపలికి ప్రెస్ చేస్తూ, స్పైనల్ కార్డు లోపలికి బెండ్ అయింది, కాసేపు గమనిస్తూ ఉండండి ఎలా ఉంది అక్కడ. ఇప్పుడు శ్వాస నింపుతూ గడ్డాన్ని ఛాతీ కాంచి వెన్నుపూస నాచులాగా పైకి, మోచేతులు స్ట్రైట్ ఉండాలి ఈ చేసే సమయంలో. వీలైతే 20 times చేయండి రోజు. హిప్ రీజియన్ డేట్ సమస్యలు, మెన్స్ట్రువల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు దీంట్లో 4 రకాల భంగిమలు ఉన్నాయి, అవన్నీ చేసుకోండి. చాలాసార్లు చూపించాను, పాత వీడియోల్లోనే చూడండి. ఈరోజు చెప్పడానికి సమయం సరిపోదు, ఈసారి ఎప్పుడైనా చెప్తాను. ఇంట్రెస్ట్ ఉంటే ప్రీవియస్ వీడియోలోకి వెళ్తే దొరుకుతుంది. సెకండ్ పొజిషన్, కుడి చేయడం లిఫ్ట్, స్లోలీ రిలాక్స్. కపోతాసనం చేద్దాం. వజ్రాసనం కూర్చోండి. లేడీస్ తప్పనిసరిగా కపోతాసనం ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. గైనిక్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి, వచ్చిన వాళ్ళకి తగ్గుతాయి. హిప్ రీజియన్ బాగా స్ట్రెచ్ అవ్వడానికి ఈ ఆసనం అద్భుతంగా ఉపయోగపడుతుంది. కాలు చాపేసి కుడి కాలు ఫోల్డ్ చేసిన కాళ్ళను బయటకు అనేసాము. ఇంక ఇప్పుడు భంగిమలు మోచేతుల వరకు చేయాలా, అరచేతులు కాళ్ళ పక్కనే ఉంచి పైకి చూడడమా, లేదంటే పూర్తి స్థాయిలో స్ట్రెచ్ చేసి నుదుటి భాగాన్ని నేలకు తగిలించండి. 3 ఏది మీకు నచ్చితే అది చేయండి మీ సమస్యను బట్టి. స్లోలీ రిలాక్స్. మళ్ళీ పొజిషన్లోకి ఇట్లా వచ్చేయాలి వజ్రాసనం. ఇప్పుడు రెండో కాలుతో చేయండి కపోతాసనం. నేను ఇటు చూపిస్తాను. వజ్రాసనం కూర్చున్నాక కాళ్ళు చాపి స్లోలీ రిలాక్స్. వజ్రాసనంలో ఉన్నాం కాబట్టి ఇక్కడే మనం కవర్ చేసుకోగలిగిన ఆసనం
మండూకాసన్ మ్యాండేటరీ, అంటే కంపల్సరీగా ప్రతిరోజు చేయాలి. మనకి డయాబెటీస్ సమస్యలు రిస్క్ ఎక్కువ ఉంది ఇప్పుడున్న లైఫ్ స్టైల్, మనమున్న సొసైటీలో. సో అందువల్ల రాకుండా ఉండాలి అంటే మొదటి రోజు నుంచే మీకు సమస్య లేకపోయినా ప్యాంక్రియాస్ లివర్ రెండిటికి పనికొస్తుంది. ఇక్కడ ఫస్ట్ లివర్, ఇక్కడ ప్యాంక్రియాస్ ఉంటుంది. సో ఒకేసారి రెండిటికి చాలా ఉపయోగకరం. సెకండ్ పొజిషన్ చిన్ముద్ర. స్లోలీ రిలాక్స్. థర్డ్ పొజిషన్ రెండు చేతులు అరిచేతులు నాభిస్థానం మీద. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా శశాంకాసన్. చేయలేని వాడు ఉత్తర మండూకాసన్. ఈ విధంగా చేతులు క్రాస్గా వీపు వెనకాల శ్వాసలు నడుపుతూ ఉండండి. స్లోలీ రిలాక్స్. నెక్స్ట్ ఉష్ట్రాసన్, చాలా చాలా ఇంపార్టెంట్. ఏమాత్రం అవకాశం ఉన్నా ఉష్ట్రాసన్ చేయడానికి ప్రయత్నం చేయండి. చేయలేని వాళ్ళు రెండు చేతులు ఈ విధంగా కట్టుకొని అర్ధచంద్రాసనం ఇదైనా చేయండి. థైరాయిడ్ సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. సో ఈ ఆసనము థైరాయిడ్ గ్లాండ్ మీద కరెక్ట్ ప్రెషర్ బాగా పడుతుంది. మెడ ఇట్లా వెనక్కి వాల్చినప్పుడు మాత్రమే థైరాయిడ్ స్ట్రెచింగ్ జరుగుతుంది బాగా. మిగతా వాళ్ళు కనీసం అర్ధ ఉష్ట్రాసన చేయండి. టోటల్ చేయలేము వాళ్ళు. నడు మీద చేతులు పెట్టి కుడి చేతితో కుడి కాలు నడాలి. ఈ మాత్రమైనా చేయండి. ఇప్పుడు రెండో చేతితో చేద్దాం. ఎడమ చేయి స్ట్రెచ్, కుడి చేయి నడు మీద సపోర్ట్. స్లోలీ రిలాక్స్. ఇక్కడ సిట్టింగ్ లో మనకి చేసేటప్పుడు ఇది కొంచెం హార్డ్గా ఉంటుంది. మళ్ళీ వజ్రాసనంకి వెళ్ళి చేయడం. ఇక్కడ సమయం కలిసి వస్తుందని నేను ఈ సమయంలో చేసేసాను. భుజంగాసనం. శ్వాస తీసుకొని రెండు చేతులు ఛాతీకి ఇరువైపులా డీప్ బ్రీత్ ఇన్, లిఫ్ట్ 30 degrees. Slowly relax. Second position. మోచేతుల నేల మీద లిఫ్ట్. Slowly relax. సర్పాసన్ రెండు పొజిషన్స్ చేద్దాం. రెండు ఆరు చేతులు ఛాతీకి ఇరువైపులా డీప్ బ్రీత్ ఇన్, లిఫ్ట్. స్లోలీ రిలాక్స్. రెండు అరిచేతులు పెరుగుల మీద శ్వాస తీసుకొని లిఫ్ట్. స్లోలీ రిలాక్స్. లోయర్ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు సర్పాసన చేసుకోవచ్చు. డీప్ బ్రీతింగ్, లిఫ్ట్. స్లోలీ రిలాక్స్. తిరిగి భుజంగాసనం. కాళ్ళ మధ్య గ్యాప్ పెట్టి రెండు చేతులు అరిచేతులు ఛాతీకి ఇరువైపులా లిఫ్ట్. శ్వాస తీసుకుంటూ మోచేతులు స్ట్రైట్. మళ్ళీ మెడను కదిలిస్తూ. మెడ అంటే తలని ముందుకి వెనక్కి ఇలా స్లోగా కదిలిస్తూ కుడి భుజం మీదుగా ఎడమ కాలు మెడని చూడాలి.
స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా శలభాసనం. ఇవన్నీ ఇంపార్టెంట్ అనమాట. ప్రతిరోజు ఇవి చేయాలి. లెఫ్ట్ లెగ్, స్లోలీ రిలాక్స్. రైట్ లెగ్. సయాటికకి చాలా చాలా బాగుంటుంది శలభాసనం. ఇది మంచి రిలీఫ్ వస్తుంది. బోత్ లెగ్స్ అప్. స్లోలీ రిలాక్స్. సెకండ్ చేద్దాం. సెకండ్ వేరియేషన్. ఎడమ చేయి ముందు, కుడి చేయి వీపు మీద, ఎడమ చేయి కుడి కాలు లిఫ్ట్. స్లోలీ రిలాక్స్. మీరు వీలైతే ఒక 1 minute పాటు ఉండండి. కుడి చేయి ఎడమ కాలు లిఫ్ట్. రెండు చేతులు వీపు వెనుకాల మణికట్టు దగ్గర పట్టుకొని డీప్ బ్రీతింగ్. లిఫ్ట్. ఛాతీ భాగం తల. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా ధనురాసనం చేసేసి తర్వాత మకరాసనం. చేయలేని వాళ్ళు ఇట్లా భంగిమలో ఉండాలి. మోకాళ్ళ నొప్పుల వాళ్ళు కూడా చేయొచ్చు ఇది. ఇంతవరకు డీప్ బ్రీతింగ్. ఇక ధనురాసనం చేయగలిగిన వాళ్ళు లిఫ్ట్. దీంట్లో కూడా వ్యాయామం ఇట్లా. ఫిట్నెస్ కి చాలా చాలా మంచిది. వీలైతే రోజు చేయండి. ఇటు లెఫ్ట్ రైట్ ఇట్లా మూమెంట్స్ వచ్చినంత వరకు ఇట్లా చేయండి. చాలా మంచిది లేడీస్కి ధనురాసనం. మకరాసనంలోకి వచ్చేయండి. కాళ్ళు మెడలు దూరం పెట్టేసేసి లోపలికి పుడుకోబెట్టి. నడు నొప్పికి, నిద్రలేమి, హై బీపీ ఇటువంటి సమస్యలకి మకరాసనం. సెకండ్ పొజిషన్. నిద్రలేమి ఉన్నవాడు తప్పనిసరిగా ఇది కూడా చేయాలి. ఇలా గడ్డం కింద అరిచేతులు పెట్టి కాళ్ళు ముచ్చి కూడా చేయొచ్చు. లేచి కూర్చోండి. ప్రాణాయామాలు కొన్ని చేసి, సిట్టింగ్లో కూడా కొన్ని ఆసనాలు ఉన్నాయి కదా, అవి కూడా చేసేద్దాం. లేకపోతే మధ్యలో డిస్టర్బెన్స్గా ఉంటుంది. ప్రాణాయామాల వల్ల చక్కగా మైండ్ సూటింగ్గా ఒక ప్రశాంతత వస్తుంది. మళ్ళీ ఆసనాల్లోకి వెళ్తుంటే డిస్టర్బెన్స్ అనిపిస్తుంది. సో ఒక్కసారి కూర్చొని ఇంపార్టెంట్వి ఏంటనేది చూద్దాము. అవి చేసేసాక మిగతా ప్రాణాయామాలు చూపించు. ముందుగా ఆలోచించండి, వజ్రాసనంలో ఏమైనా ఉన్నాయి ఆసనాలు. ఆల్రెడీ మండుకాసనం, శశాంకాసనం ఇవి చేసేసాం. వజ్రాసనంలో ఉండి చేయగలిగింది. సో తర్వాత విశ్వాసం అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మనం ఆల్చాపం. వీలైతే ఏకపాద జానుశిరాసనం ప్రతిరోజు పెట్టుకోండి. చాలా బాగుంటుంది. సిట్టింగ్ ఆసనాల్లో మీ లెసన్ ప్లాన్లో ఇది ఉంచుకుంటే బెటర్. నడుముని కొంచెం అడ్జస్ట్ చేసి పక్కకి. తర్వాత ఎంత వస్తే అంతవరకే. మీకు ఇక్కడ దాకే వచ్చింది, ఇక్కడ దాకే ఉండండి. ఆ లాభం ఉంటుంది. ఇంతవరకు చేసేది కూడా ఉంది. స్పైనల్ కార్డ్ స్ట్రెచ్చింగ్ వల్ల
మనకి బాగా చక్కగా ఫ్లెక్సిబుల్గా తయారవుతుంది వెన్నుపూస. ఏమాత్రం అవకాశం ఉన్నా నుదుటి భాగాన్ని తీసుకెళ్ళి మోకాలి టచ్ చేయండి. రాని వాళ్ళు వదిలేసేయండి, బలవంతంగా ఎప్పుడు చేయొద్దు, వస్తేనే చేయండి. మళ్ళీ నడుము కొంచెం అడ్జస్ట్ చేసుకొని రిలాక్స్. ఇప్పుడు కుడి కాలుతో చేద్దాం. ఏకపాద జానుశిరాసనం చాలా ఇంపార్టెంట్ ఆసనం. మనం మహాబంధం అని చెప్పి ఉంటుంది ఒక ముద్ర. అది చేసేటప్పుడు ఈ ఏకపాద జానుశిరాసనం వాడతాం. ఇది ఈ ఆసనం స్థితి ఎక్కువగా యూజ్ చేస్తాం స్పైనల్ కార్డ్ స్ట్రెచింగ్ అన్నమాట. క్రియాయోగం చేస్తారు. క్రియాయోగం చేసినప్పుడు ఏంటంటే మహాబంధం వేస్తారు. మహాబంధంలో ఈ భంగిమ ఉంటుంది, అందుకోసం ఇది ఇంపార్టెంట్ అని చెప్పారు. నెక్స్ట్ వజ్రాసనంలో వక్రాసనం చేసేద్దాము. ఎడమ కాళ్ళు చాతి, కుడి కాలు ముచ్చాంగున, కుడి చేతి వెనకాల, ఎడమ చేతి ఎడమ కాలు మెడలు పెట్టుకో, కుడి భుజం మీదుగా తల వెనక్కి తిప్పి, స్లోలీ రిలాక్స్. ఇప్పుడు ఎడమ కాలు ముచ్చాము, ఎడమ చేతి వెనకాల, కుడి చేయి స్ట్రెచ్, స్లోలీ రిలాక్స్. ప్యాంక్రియాస్కి, లివర్కి ఎక్సలెంట్గా కరెక్ట్ స్ట్రెచ్చింగ్ అనమాట. ఈ భాగంలో బీటా సెల్స్ ఉంటాయి ప్యాంక్రియాస్, ఆ సెల్స్ యాక్టివ్ అయితేనే మనకి ఇన్సులిన్ ఉత్పత్తి జరుగుతుంది. లేకపోతే ఆర్టిఫిషియల్గా బయట నుంచి ట్యాబ్లెట్స్, ఇంజెక్షన్స్ ఇవి ఎక్కువ మనం ఉపయోగించాల్సి వస్తుంది. ప్రతిరోజు ఆసనాలు చేసుకుంటే కొంతైనా మోతాదు తగ్గించుకోవచ్చు. మీ ఇన్సులిన్ మోతాదు పైనుంచి తీసుకుంటే తగ్గుతుంది. సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ. డయాబెటిక్స్ తగ్గడానికి ఇస్తారు, కానీ దానివల్ల వేరే అవయవాల పనితీరు మీద చాలా చాలా ప్రభావం చూపుతూ ఉంటుంది. దుష్పరిణామాలు చాలా ఉంటాయి. అందుకని వీలైనంత వరకు మందులు వాటి యొక్క మోతాదు తగ్గించుకొని డోసు, ఆసనాలు, ప్రాణాయామాలు, సింప్లిఫైడ్ ఎక్సర్సైజ్ వీటి మీద ఆధారపడాలి. లైఫ్ స్టైల్, మన లైఫ్ స్టైల్ కనుక కొంచెం జాగ్రత్తగా పెట్టుకుంటే అన్ని కంట్రోల్కి వచ్చేస్తాయి. బీపీ, డయాబెటీస్, ఇంకా జీర్ణ సంబంధమైన సమస్యలు, గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ప్రాబ్లమ్స్ ఇప్పుడు ఎక్కువగా ఉంటున్నాయి. వాటికి కూడా ఇప్పుడు మనం చేస్తున్నవన్నీ పనికి వస్తాయి. వక్రాసన్, పరివృత్త వక్రాసన్, లివర్ ఆరోగ్యంగా ఉంటుంది. ఈ ఆసనంలో కరెక్ట్ లివర్ మీద ఎక్కువ ప్రెషర్ పడుతుంది. లివర్ ఆరోగ్యంగా లేకపోతే ఏం జరుగుతుందంటే మనం తీసుకున్న ఆహారంలో షుగర్ లెవెల్స్ గ్లైకోజన్ కింద లివర్ స్టోర్ చేసుకుంటుంది, ఆ తర్వాత ఫ్యాట్ కింద మార్చుకుంటుంది అనుకోండి. అక్కడ దాకా వెళ్లకుండా షుగర్ లెవెల్స్ని వద్దు వద్దు అని నెట్టేస్తూ ఉంటుంది. ఇంకా షుగర్ అంతా ఏమైతే వెళ్ళి తీసుకున్న ఆహారంలో కార్బోహైడ్రేట్స్ వల్ల షుగర్ ఫామ్ అవుతుంది కదా, షుగర్ లెవెల్స్, ఆ షుగర్ అంతా గ్లూకోజ్ అంతా కూడా రక్తంలో కలిసిపోతుంది. అది డయాబెటీస్ విపరీతంగా పెరిగిపోతుంది, బ్లడ్లో షుగర్ కలుస్తూ ఉంటుంది కదా. సో గ్లైకోజన్ కింద మారదు, అది ఫ్యాట్ కింద స్టోర్ చేసుకుంటుంది లివర్. ఆ ప్రాసెస్ జరగదు లివర్ ఆరోగ్యంగా లేకపోతే. అది చాలా ఇంపార్టెంట్, అవసరం. ఎమర్జెన్సీలో మన శరీరానికి, అంటే మనం కనుక ఫిక్స్డ్ డిపాజిట్స్ బ్యాంకులో ఎలా అయితే దాచిపెట్టుకుంటామో మళ్ళీ ఎమర్జెన్సీ కేసుల్లో ఆ డబ్బులు అవసరం పడతాయి కదా ఎప్పుడైనా అనుకోని పరిస్థితులు ఎదురైన. అలాగే మన శరీరంలో కూడా అంతే. లివర్ ఆ సమయంలో అక్కడ ఉన్న ఫ్యాట్ని ఉపయోగించి మనం ఆరోగ్యంగా ఉండడానికి కాపాడుతూ ఉంటుంది ఎమర్జెన్సీ టైంలో. అంటే దానికి సరిపడా శరీరానికి ఫుడ్ అందినప్పుడు, లేకపోతే ఏదైనా బాగా అనుకోని సంఘటనకు గురైనప్పుడు లివరు అప్పుడు ఫ్యాట్ రిలీజ్ చేసింది.
అప్పటిదాకా దాచిపెట్టుకుంటుంది. సో మనం లివర్ని ఆరోగ్యంగా ఉంచుకోలేదు అనుకోండి, ఇవన్నీ ఉండదు ఆ ప్రాసెస్. షుగర్ లెవెల్స్ ఏ రోజుకి ఆ రోజు రక్తంలో విపరీతంగా రిలీజ్ అయిపోతూ ఉంటాయి. అర్థం వచ్చేది రాసి. అందుకని తప్పనిసరిగా సిట్టింగ్ వి ఈ ఆసనాలు ఇంపార్టెంట్, కంపల్సరీ చెయ్యండి. గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి రాకుండా కూడా బాగా హెల్ప్ చేస్తుంది. ఈ విధంగా ట్విస్ట్ చేస్తున్నాం. ప్యాంక్రియాస్, ఎబ్డామినల్ అంటే పొట్టలో ఉన్న అవయవాలు అన్ని స్ట్రెచ్ అవుతూ ఉంటాయి అటు ఇటు బాగా సాగబట్టి. సో ఇక్కడ అన్ని ఆరోగ్యం మొత్తం వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. గట్ ప్రాబ్లమ్స్ అంటారు, అవి రాకుండా కాపాడుతుంది. ఎడమకాల పైన ఉంది కదా గోముఖాసనం, నిన్న చెప్పుకున్నాం. 2 చేతులు ఇంటర్లాక్ అవ్వాల్సిందే వీపు వెనకాల. ప్రయత్నం చేయండి, ప్రతిరోజు చేయండి. ఒక వన్ మంత్ వచ్చేస్తుంది. 1 మంత్లో ఎటువంటి కష్టమైన ఆసనాలైనా చేయగలుగుతాం. ప్రతిరోజు నాప్కిన్ సహాయంతో లాగండి, స్ట్రెచ్ చేస్తూ ఉండండి. టీవీ చూస్తున్నప్పుడు, ఖాళీగా ఉన్నప్పుడు ఏమాత్రం గుర్తొచ్చినా కూడా గోముఖాసనం అది అట్లాగా చేతులు స్ట్రెచ్ చేయడం అలా చేస్తూ ఉండండి, భుజాలు పట్టేయకుండా ఉంటాయి. సోలార్ ప్లెక్సెస్ ఆరోగ్యంగా కూడా ఉంటుంది గోముఖాసనం రెగ్యులర్గా చేస్తే. సో రిలాక్స్. సో ఇప్పుడు ఎవరైనా ఒకరు చెప్పండి, అంటే ఒకరని కాదు ఎవరైనా కానీ వీలైన వాళ్ళు. ఇప్పుడు క్వశ్చన్ అడుగుతున్నా, జిఐ ప్రాబ్లమ్స్ అంటే ఏంటి? ఫుల్ ఫామ్ చెప్పండి, జిఐ అంటే ఏంటో. ఆ తర్వాత క్వశ్చన్ ఏంటంటే ఏ ఆసనాలు చేయాలి? గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి అంటే ఏ ఆసనాలు చేయాలి చెప్పండి. ఇప్పుడు కాళ్ళు చాపి సూక్ష్మ వ్యాయామాలు చేద్దాం. ఈ టైంలో మనం మాట్లాడుకుంటున్నా ఇబ్బంది ఉంది, డిస్టర్బెన్స్ లేకుండా. అసలు ఉన్నారా లేదా క్లాస్లో? యోగ నిద్రలోకి వెళ్ళిపోయారు అందరూ. ఉన్నారా? జిఐ అంటే ఏంటి? నేను రోజు జిఐ ప్రాబ్లమ్స్ వాటికి అని చెప్పి ఇప్పుడు చెప్పిన ఆసనాలు చెప్తున్నాను, కూర్చొని చేసేది. ఇంటి కూడా ఇస్తున్నా జిఐ ప్రాబ్లంకి ఏ ఆసనాలు చేయాలనేది. ఫస్ట్ ఆన్సర్ తెలియకుండా పర్వాలేదు, ఏది తెలిస్తే చెప్పండి. ట్యాపింగ్ అంటే మీరు అసలు రోజు చెప్తున్నా కూడా గమనించట్లేదా? ఎంతమంది ఉన్నారు పద్మావతి గారి క్లాసులో? 7 మెంబర్స్ ఉన్నారు మేడం. 11 మంది ఉన్నాం. పేరు చదవండి. లలిత కుమారి గారు, సువర్చల గారు, ఉమావంతి గారు, శ్రీదేవి, సులోచన గారు, సుధా, కృష్ణవేణి, శివకుమారి, జ్యోతిర్మయి. ఇంతమందిలో మీకు జిఐ ప్రాబ్లమ్స్ అంటే ఏంటో తెలియలేదా? క్వశ్చన్కి ఆన్సర్ ఏ ఆసనాలు చేయాలి కనీసం అడిగాను. రెండో క్వశ్చన్ అది కూడా చెప్పలేని పరిస్థితి. 11 మంది, అది రెగ్యులర్గా వచ్చేవాళ్ళు. ఇదంతా అంటే నేను నోరు నొప్పి పుట్టేటట్టు నేను మాట్లాడుకోవడమే కానీ మీకు మైండ్లోకి వెళ్ళట్లేదు. చాలా తప్పదు. మెకానికల్గా యాంత్రికంగా చేయడం పెద్ద గొప్ప విషయం కాదు, దానికి అసలు యోగా అక్కర్లేదు. జిమ్లకు వెళ్ళొచ్చు, లేదంటే బ్లైండ్గా చేసేసుకోవచ్చు వ్యాయామంలో. దానికి పెద్ద యోగా పేరు పెట్టాల్సిన పని లేదు. జిఐ గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ప్రాబ్లమ్స్ మళ్ళీ అడుగుతా ఇంకోసారి కొన్ని రోజులు అయ్యాక.
గుర్తుపెట్టుకోండి, అవసరమైతే రాసుకోండి. GI, గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ప్రాబ్లమ్స్, చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ప్రజెంట్ కరోనా వచ్చిన తర్వాత ఎక్కువ మందిని ఇబ్బంది పెడుతుంది ఈ సమస్య, గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ప్రాబ్లమ్స్. అదే మనకి తెలియకపోతే ఎట్లా చెప్తుంది? మీకు ఎన్నోసార్లు చెప్పా, ఈ కోవిడ్ టైంలో స్టార్ట్ అయింది గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ప్రాబ్లం. ఇంతకుముందు లేదు అంత, ఇప్పుడు ఎక్కువ అయిపోయింది. మామూలు ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు కూడా ఈ సమస్యతో ఎక్కువ బాధపడుతున్నారు. అది అందుకోసం తప్పనిసరిగా ఈ 5 ఆసనాలు చేయవలసిందే, మండూకాసనతో కలిపి. మొత్తం వక్రాసన్, పరివృత వక్రాసన్ 3 అయిపోయింది. తర్వాత అర్ధమశేంద్రాసన్ 4ది, 5ది ఏంటి? గోముఖాసన్. ఈ 5 ఆసనాలు వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే పొట్ట, ప్యాంక్రియాస్, లివర్ ఇవన్నీ ట్విస్ట్ అవుతాయి. చర్నింగ్ లాగా ఇట్లా ఇట్లా క్లాత్ కనుక పెట్టి ఇట్లా తిప్పినట్టే ఇటు ఇటు ఇట్లా బాగా స్ట్రెచ్ అవుతుంటాయి. సో ఇది జరిగేది కేవలం ఈ ఆసనాల్లోనే జరుగుతుంది, ఈ పొట్ట భాగానికి. అందుకోసంగా GI ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి ఫ్యూచర్లో అంటే ఇది చెయ్యాలి. GI ప్రాబ్లమ్స్లో భాగంగా ఇది డయాబెటీస్ కూడా చాలా ఎక్కువగా వస్తుంది అందరికి, వయసుతో సంబంధమే లేదు, లైఫ్ స్టైల్ సరిగ్గా లేకపోవడం వల్ల. సో వాళ్ళు కూడా తప్పనిసరిగా చేయాలి. ఓకే, మోకాళ్ళు టైట్ చేయండి. ఆ కాలు వేడి చేయలేదు కదా, కాలు వేడికి ఎక్సర్సైజ్ చేసి పాదాలు ముందుకి వెనక్కి. కవర్ అవుతుందిగా, కాలు ఏమైనా కట్ అవుతుంది, వెనక్కి వెళ్ళాలా? సరిపోతుందా మార్జిన్? సరిపోతుంది మేడం. బాగా కనిపిస్తుంది. ఓకే. ఇప్పుడు ఎవరైనా అడుగుతారు మిమ్మల్ని, యోగా 5 సంవత్సరాల నుంచి చేస్తున్నారు కదా, మాకు ఈ సమస్య ఉంది, దీని మీద ఏమన్నా ఉన్నాయా ఆసనాలు అని అడుగుతారు కదా. ఎక్కడైనా పిచ్చాపాటిగా మనం మాట్లాడుకునేటప్పుడైనా అడుగుతారు. మీరు చెప్పగలగాలి కదా. 5 ఏళ్ళ నుంచి యోగా చేస్తూ మనం ఆ మాత్రం కూడా చెప్పలేకపోతే ఎంత ఇది అవమానం కదా, అసలు తప్పు. సో మీరు ఇంకొక యోగా టీచర్ లాగా ఫీల్ అయిపోయి మీరు కూడా చెప్పడానికి సిద్ధపడాలి. సమస్యలు ఎవరైనా ఒక సమస్యతో బాధపడుతున్నారంటే మన యోగాలో ఏమన్నా సొల్యూషన్ ఉందా ఆలోచన చేయాలి ఇమీడియట్ గా. ఆలోచన చేసినప్పుడు కనీసం అప్పుడే లేదుతారు, అప్పటిదాకా దృష్టిలో పడకపోయినా అప్పుడు స్టార్ట్ చేస్తాం. ఓ వాడు పలానా సమస్య అన్నారు, నిజమే ఆ సమస్య నాకే వస్తే నేను ఎలాగా దాన్ని అధిగమించాలి, దానికి సంబంధించిన ఆసనాలు ఏం చేయాలి, ప్రాణాయామాలు ఏం చేయాలి, సింప్లిఫైడ్ ఎక్సర్సైజెస్ ఏం చేసుకోవచ్చు, ఆక్యుప్రెషర్ పాయింట్స్ ఏం ప్రెస్ చేయొచ్చు, ఇట్లా ఎన్నో రకాలు అన్నమాట క్వశ్చన్స్ రావాలి మీకు ఇమీడియట్ గా. మన దాకా వచ్చాక అప్పుడు ఏడుస్తూ కూర్చుంటామా? కాదు కదా. ఎదుటి వాళ్ళకి వచ్చినప్పుడు మనకెందుకు రాకూడదు? రావచ్చే అవకాశాలు ఉంటాయి, ప్రమాదం ఉంటుంది. సో అట్లాంటి సిచ్యువేషన్ మనకి రాకుండా ముందే కాపాడుకోవడానికి ఉపయోగపడుతుంది. క్వశ్చనింగ్ అనేది స్టార్ట్ అవ్వాలి. ఆ క్యూరియాసిటీ లేకపోతే మనుషులు కాదు కదా. మనకి జంతువులకి ఇంకా తేడా ఏముంటుంది? మనకు కొంత విచక్షణ జ్ఞానం ఉంది, దాన్ని ఉపయోగించాలి. సబ్జెక్టు మనం తెలుసుకోవాలి. యోగా చేయంగానే అయిపోదు. ఫిజికల్ బాడీ ఈ రోజు ఆరోగ్యంగా ఉంటుంది, రేపు ఉండకపోవచ్చు. అంత మాత్రాన మనము లోపల నాలెడ్జ్ లేదనుకోండి, ఫిజికల్ బాడీ సహకరించిన రోజు ఎలా చేసుకుంటాం యోగా? ఇంకా అంతే ఎమోన్లు పడేస్తారా? జీవితాంతం మన ప్రాణం చివరి శ్వాస వరకు కూడా యోగా చేయవలసిందే. యోగా అంటే ఏదో ఫిజికల్ ఎక్సర్సైజ్ అనుకుంటున్నారు, కాదు. లోపల చక్కగా వెనుకూసకుండా శ్వాసలు తీసుకొని వదులుతూ అది న్యాచురల్ ప్రాసెస్ లాగా అయిపోవాలి. ఏ విధంగా అయితే ఇటు ముక్కు ద్వారా శ్వాసలు తీసుకొని వదులుతున్నామో అలాగే మీ దృష్టి ఎప్పుడు కూడా వెన్నుపూస మీద ఉండాలి. కింద మూలాధారం నుంచి పైకి, పైనుంచి కిందకి శ్వాసలు విజువలైజ్ చేసుకుంటూ వాటిని త్రూ స్పైనల్ కార్డు మనం చేయాలి. అది కూడా మనకి ఎప్పుడు మైండ్లో ఉండాలి ఆ నాలెడ్జ్. అది లేకుండా ఏమీ లేకుండా బ్లైండ్గా ఏదో ఈ 2 గంటలు చేసేసి మళ్ళీ నెక్స్ట్ తర్వాత రోజు దాకా వదిలేసుకోవడం, స్పృహలో లేకుండా ఉండడం కాదు. ఇది గుర్తుపెట్టుకోండి. యోగా అనేది మనము ప్రతి క్షణం ఆస్వాదిస్తూ ఉండాలి. వాటిలో టెక్నిక్స్ ఏమాత్రం అవకాశం ఉన్నా ప్రయోగిస్తూ, ఎదుటి వాళ్ళకు కూడా వీలైతే సలహాల రూపంలో సహాయం చేస్తూ, అది కూడా ఒక సేవే. అడగకపోతే చెప్పొద్దు, విలువ ఉండదు. ఆ విలువ తెలిసిన వాళ్ళకి మాత్రమే మనం దీని మీద చెప్పాలి. లేకపోతే సానుభూతిగా వాళ్ళని వదిలేయాలి. వాళ్ళకి ఆ సమయం రాలేదనుకోవాలి, వాళ్ళకి యోగం లేదనుకోవాలి.
పరిగెట్టుకుని కూర్చోబెట్టి వితండవాదం చేసే వాళ్ళకి నేర్పాల్సిన పని అసలే లేదు. బ్రహ్మ విద్య అవ్వచ్చు, యోగ సాధన అవ్వచ్చు, ఏదైనది. ఇది కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి. కొంతమంది అడిగి అడగకముందే మొదలు పెడతా ఉంటారు, అది కూడా తప్పు చేయదు. అప్పర్ బాడీ చేసేద్దాం, సమయం తక్కువ, ప్రాణాయామాలు సమయం సరిపోతుంది. హిప్ కాళ్ళు మోకాళ్ళకి సంబంధించిన ఎక్సర్సైజ్ కావాలంటే మీరు చేయండి, రోజు చేస్తున్నాం కదా. ఇప్పుడు అప్పర్ బాడీ. ఇదే నాకు సమస్య. క్వశ్చన్స్ అడిగానంటే ఏదో ఒకటి 5 నిమిషాలు వేస్ట్ అవుతుంది. అవి మాట్లాడుతూ నేను చేయలేను. మీరేదో చేసుకుంటా ఉంటున్నారని అనుకుంటున్నాను. నేను మాట్లాడే సమయంలో ఖాళీగా ఉండదు. ఫింగర్స్ అడుగుతారు కదా, మాకు ఇట్లా అరగట్లేదు, తిన్నది గ్యాస్ వచ్చేస్తుంది, ఎసిడిటీ ప్రాబ్లం ఉంది, ఏమైనా ఉంటే చెప్పవా యోగాలు అని అంటారు. తక్కువని అడుగుతుంటారు కదా. నన్నైతే కొన్ని వందల మంది అడుగుతారు. మరి మిమ్మల్ని అడుగుతున్నారు కదా, నాకు తెలియదు. ఒక్కరైనా చెప్పండి, అసలు మీ దగ్గర ఎప్పుడైనా టాపిక్స్ వస్తాయా? ఒక నలుగురు మనుషులు కలిసినప్పుడు ఎక్కడైనా సందర్భం ఏదో ఒక దగ్గర కలుస్తాం కదా, ఈ ప్రాబ్లమ్స్ గురించి ఏదో ఒకటి మాట్లాడతారు కదా. మిమ్మల్ని అడగరా ఎవరు? ఇట్లా మాకు తిన్నది అరగట్లేదు, కొంచెం గ్యాస్ లాగా వస్తుంది, యోగాలు ఏమైనా ఉన్నాయా అని అడగరు అసలు. ఆన్సర్ చేయండి ఎవరెప్పుడు. అసలు ఎప్పుడు మీకు అలాంటి క్వశ్చన్స్ ఎదురుపడలేదా? అంటే ఎవరు అడగలేదు అసలు. ఎవరు అడగరమ్మా, మేమే చెప్తా ఉంటాం కొంతమందికి. అడగలేదు కృష్ణవేణి గారు, సుధా గారా, చెప్పండి. గ్యాస్ ప్రాబ్లం ఇది అడగలేదు, కానీ మామూలుగా కలిసినప్పుడు అడుగుతూ ఉంటారు మేడం. బ్యాక్ పెయిన్ నన్ను ఎక్కువ అడిగే గ్యాస్ ఎసిడిటీ సమస్యల గురించి అడుగుతారు, ఎందుకో తెలియదు. అంటే ఫంక్షన్ లో కలిసినప్పుడు భోజనానికి ముందు అక్కడే వెయిటింగ్ లో ఉంటాం కదా, మేబీ ఆ సమయంలో వాళ్ళకి అదే గుర్తొచ్చింది అనుకుంటా. అంటే చూసారా వాళ్ళ మైండ్ ఎంత బాగా చెప్తుందో. అంటే లేట్గా తిన్నా, మనం అన్ని రకాల భోజనాలు ఆ రకంగా నిషిద్ధ ఆహార రాంగ్ కాంబినేషన్స్ తింటున్నాము అనేది వాళ్ళ బ్రెయిన్ ఎక్కడో సబ్ కాన్షియస్ మైండ్ లో చెప్తుంది. అందుకే వాళ్ళకి ఆ సమయంలో ఎసిడిటీ ప్రాబ్లమ్స్, గ్యాస్ సంబంధమైన సమస్యలు ఇవి గుర్తొస్తూ ఉంటాయి. నన్నైతే ఎంత మంది అడుగుతారంటే, మాకు తిన్నది కొంచెం హెవీగా అనిపిస్తుంది, గ్యాస్ గా వస్తుంది, ఎసిడిటీ అవుతుంది, ఎలా చేయాలి, ఏమేమి బాగుంటాయి యోగాలు, ఇలా అడుగుతుంటారు. కానీ అక్కడేమో తర్వాత నెక్స్ట్ బంతి భోజనాల్లో కూర్చోవాలి, ఏం చెప్తాం వాళ్ళకి కదా, చెప్పలేదు. కొన్ని సమయం సందర్భం కూడా చాలా ఇంపార్టెంట్. మనం అప్రియంగా మాట్లాడామనుకోండి, వాళ్ళ మనసు కష్టం అవుతుంది. ప్లస్ మనం కూడా ఇంచుమించుగా అదే పని అక్కడ చేయబోతున్నాం కదా, కొంత కాదని నిషిద్ధాహారం కాంబినేషన్ తింటున్నాం, ఆటోమేటిక్ గా అది సమస్యకి వెళ్తుంది. సో చేయవలసింది ఏంటి? ఫస్ట్ సమయానికి ఋతు బుక్, హిత బుక్, మిత బుక్, ఈ ఫార్ములా ఒకటి పాటిస్తే చాలు, ఇంకా ఏమీ అక్కర్లేదు. అన్ని సమస్యల పరిష్కారం ఇక్కడే దొరుకుతుంది. హిత బుక్ అంటే ఏంటి? హితంగా తినాలి, అంటే సాత్వికాహారం, వీలైనంత వరకు మాంసాహారం జోలికి వెళ్లకుండా. అదే మీరు బై బర్త్ వంశపారపర్యంగా మీకు ఆల్రెడీ తినే అలవాటు ఉందనుకోండి, కుటుంబ నేపథ్యం, తినండి పర్వాలేదు, కాకపోతే కాస్త మితంగా తినండి. ఆ హితమైన ఆహారం అయినా కూడా మితంగా తిని స్లోగా అలవాటు చేయాలి, తగ్గించుకోవడం. అంతేగాని ఒకేసారి బలవంతంగా మాత్రం మానేరు అంటే అది మీకు దాని మీదకి ఎక్కువ వెళ్తుంటుంది దృష్టి, అది ఇంకా డేంజర్. అంటే రెండిటికి చెడ్డ రేవడైపోతాం, ఎటు కాకుండా పోతాం. సో మాంసాహారం తినేవాళ్ళు తినండి, తింటున్నా దాన్ని సమన్వయం చేసుకుంటూ స్లోగా తగ్గించుకుంటూ మార్గం ఏమైనా ఉందా చెక్ చేసుకుంటూ స్లోగా అలవాటు మానిపించాలి. బలవంతంగా మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో మానకూడదు, ఇదొకటి. తర్వాత మితము, అంటే మితంగా తినాలి. ఎంత తినాలి చెప్పండి, ఎవరైనా క్వశ్చన్ ఆన్సర్ చెప్పండి. మితము అంటే ఏంటి? సగం తినాలి, 25% వాటర్ కి, 25% ఎయిర్ కి, గాలి. వెరీ గుడ్, లలిత గారు పర్ఫెక్ట్ చెప్పారు. ఉమామహేశ్వరి గారు సగం దీన్ని సగమే చెప్తారా? సగం మిగతా సగం దేంతో నింపాలో చెప్పరా? ఎంతవరకు తినాలని అన్నారని అంతవరకే చెప్పాను. అయ్యో, మంచినీళ్ళు తాగడము, గాలితో నింపడము, ఇవి కూడా తినడం కిందకే వస్తాయి. ఎవరు చెప్పారు? భోజనం ఒక్కటే తినడం కాదు, మంచినీళ్ళు తాగడము,
తర్వాత గాలి కోసం ఒక స్పేస్ వదిలేయడము, ఇది కూడా భోజనమే. అది గుర్తుపెట్టుకోండి. భోజనం అంటే ఏదో తీసుకొని ఆహారం పళ్ళతో నదిలి తింటేనే భోజనం అనుకోవద్దు. తర్వాత వాటర్ ఎలా తీసుకోవాలి, ఏ సమయంలో తీసుకోవాలి, సందర్భం, అది చాలా చాలా ఇంపార్టెంట్. ఏ సందర్భంలో తాగాలి వాటర్? అర్జెంట్ గొంతు పట్టేస్తే చెప్పండి 2 కుక్కలు భోజనం మధ్యలో మీరు బాగా గొంతు పట్టేస్తే 2 కుక్కలు తీసుకొని అసలు ఈ సమస్య రాకూడదు. గొంతు పట్టకుండా ఉండాలంటే ఏం చేయాలి చెప్పండి? భోజనానికి ముందు తాగాలి. భోజనానికి ముందు సమయం చెప్పండి. హాఫ్ అన్ అవర్, అరగంట ముందు తాగాలి. అంతేగాని భోజనం ఇట్లా తినబోతూ ముందు వాటర్ తాగాలి. లేదు ఎట తాగకూడదు. అది తాగితే ఏమవుతుంది? వాటర్ ఇక్కడ అగ్ని ఉంటుంది కదా, వైశ్వానరుడు జఠర అగ్ని ఉంటుంది. ఆ అగ్ని చల్లబడుతుంది. అప్పుడు తీసుకున్న ఆహారం ఏమవుతుంది? సరిగ్గా అరగదు. అందుకని అరగంట ముందు తాగాలి. అదే మీరు మర్చిపోయారు, భోజనాన్ని కూర్చొని తినేసుకున్నారు ఆ బాబుగా ఆకలేసేసి, అప్పుడు ఏం చేయొచ్చు? మజ్జిగ పెట్టుకోండి, ఒక గ్లాస్ మజ్జిగ పెట్టుకోండి. మజ్జిగ తాగుతుండండి మధ్య మధ్యలో కావాలంటే. వాటర్ బదులు బెస్ట్ వే అనమాట. మన గొంతు పట్టేసినట్టుండి ఇబ్బందిగా ఉంది, లిక్విడ్ ఏదో తాగాల్సిందే అనిపించినప్పుడు మజ్జిగ బెస్ట్. అప్పుడు అగ్ని చల్లబడుతుంది. అది ఇంకా అక్కడ మజ్జిగ అవైలబిలిటీ లేకపోతే అప్పుడు మజ్జిగ తాగు. అంతేకాని అది కూడా 1-2 గుటకలే మాత్రమే, ఓన్లీ ఇక్కడ పట్టేసిన దగ్గర క్లియర్ చేసుకో. అది తర్వాత భోజనం తర్వాత ఎంతసేపు తర్వాత మంచిగా తాగాలి. ఆ 25% నింపాలి కదా, అది ఏ సమయంలో గంట తర్వాత. గంట కాదు మేడం, 2 అవర్స్. మరి ఈ టైం అంతా ఎలా, మన పరిస్థితి ఏంటి చెప్పండి? మజ్జిగ కావాలంటే మజ్జిగ తాగొచ్చమ్మా. మజ్జిగ తాగండి, తాగొచ్చు. దానికి గంట కూడా అక్కర్లేదు. మామూలుగా మీరు తిన్న తర్వాత లాస్ట్ లో మనం పెరుగన్నము మజ్జిగ తాగుతాం కదా, మజ్జిగ అన్నం తింటాం కదా. సో పెరుగు బదులు మజ్జిగ పెట్టుకుంటే బెస్ట్. ఒకవేళ అది అవకాశం లేదు, పెరుగు అలవాటు మాకు అనుకుంటే, పెరుగు తినేటప్పుడు దాంట్లో కొంచెం సైంధవ లవణము, శొంఠి పొడి, నీళ్లు కూడా కలపండి. పెరుగు డైరెక్ట్ గా కలిపి తినద్దు, వాటర్ తప్పనిసరిగా పోసుకోండి. వాతం చేయకుండా ఉంటుంది. ప్లస్ పెరుగు అది తొందరగా మనకి కఫం కింద మారుతూ ఉంటుంది, దానికి ఆ తత్వం ఎక్కువ. సో కఫతత్వం వాళ్ళకి, వాతం ఉన్న వాళ్ళకి రిస్క్ ఎక్కువ. పెరుగు తింటే ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయి. అందుకని వీళ్ళిద్దరూ ఈ పని చేయండి. సైంధవ లవణము, శొంఠి పొడి, దానికి నీళ్లు కలిపి తినాలి. తర్వాత మజ్జిగ బెస్ట్ అన్నమాట. పెరుగు ఎప్పుడు తినొచ్చు చెప్పండి? పెరుగు ఏ సమయంలో మంచిది? ఉదయం పూట. వెరీ గుడ్. మధ్యాహ్నం మజ్జిగ, అది మధ్యాహ్నం పేరులోనే ఉంది. పొద్దున పూట పెరుగు, మధ్యాహ్నం మజ్జిగ. ఇంకా రాత్రికి మాత్రం ప్రాస కలవలేదు. రాత్రికి ఏం తాగొచ్చు? పాలు తాగొచ్చు, గోరువెచ్చటి పాలు. పంచదార, వితౌట్ పంచదార. అది మాకు తీపి అలవాటు, తప్పనిసరిగా మేము తాగాల్సిందే, మాకు అది అలవాటు అనుకుంటే దాంట్లోకి పటిక పొడి అది కలుపుకోవచ్చు, అదొక పద్ధతి. లేదు అంటే ఎండు ఖర్జూరాల పొడి, అది పటిక పొడి వేరు. అవునా? పటిక బెల్లం పొడి. ఓకే. పటిక అంటే అదేనా, యాలం అంటారు కదా, శుభ్రం చేస్తారమ్మా వాటిని. అవును, పటిక అంటే అదే. ఓకే ఓకే. పటిక బెల్లం పొడి. లేదంటే బెస్ట్ ఇంకా ఏంటి, ఎండు ఖర్జూరాల్ని సీడ్స్ తీసేసి మిక్సీలో ఒక పౌడర్ లాగా చేసేసి ఒక డబ్బాకి పెట్టుకొని దాన్ని స్వీట్నర్ లాగా వాడుకోండి. దానివల్ల 2 ఉపయోగాలు. చెప్పండి ఏంటో, ఎవరు చెప్పగలుగుతారు? ఖర్జూరాలు రాత్రి పూట పాలల్లో కలుపుకొని తాగడం వల్ల
నీళ్ళల్లో అయినా కలుపుకొని తాగొచ్చు. ఏంటి లాభం? అవి గుర్తులేదా ఎవరికి? ఇంతకుముందు మనం చెప్పుకునేవారు ఆఫ్లైన్ క్లాసులు దాహం స్వాధ్యాయులు. వేయకుండా ఉంటదమ్మా. దాహం కాదు, వేయకుండా ఇంకొకటి. ఉండాలండి. వేడి కూడా తగ్గుతుంది. ఆ? బ్లడ్ కూడా సుధా గారికి మరీ అవసరం ఇప్పుడు. వాళ్ళ పాప ఉంది కదా చిన్నమ్మాయి, వాళ్ళకి ఉపయోగపడతా ఉంటుంది. పెద్దవాళ్ళకి కూడా చెప్పండి. ఇప్పుడు హింట్ ఇచ్చాను. వేడి లేకుండా ఉంటుంది మేడం. వేడి లేకుండా ఓకే. నైట్ యూరిన్ Blood- ప్రాబ్లం. వెరీ గుడ్. సువచ్చల గారికి బాగా కరెక్ట్ గా అబ్జర్వ్ చేశారు. వెరీ గుడ్. అదే యూరిన్ ప్రాబ్లమ్స్, యూరిన్ ఎక్కువగా ఫ్రీక్వెంట్ గా వెళ్ళడం అది తగ్గుతుంది. మళ్ళీ బెడ్ బెట్టింగ్ ఉండదు. చిన్నపిల్లలు వాళ్ళకి పక్క తడిపిస్తుంటారు రాత్రిపూట. ఆ సమస్య ఉన్న వాళ్ళు కూడా పెద్దవాళ్ళైనా ఒక 50-60 ఇయర్స్ పిల్లలు కూడా ఒక్కోసారి స్ట్రెస్ లెవెల్స్ పెరిగిపోయి వాళ్ళ కాలేజీల్లోనూ స్కూల్స్ లోనూ ఆ టెన్షన్ భరించలేక వాళ్ళు నైట్ టైం పక్క తడిపిస్తుంటారు. అటువంటి సమస్య వాళ్ళు తప్పనిసరిగా నీళ్ళల్లో ఎండు ఖర్జూరాలు ఆ వాటర్ తాగొచ్చు. నానబెట్టుకొని నైట్ ఎండు ఖర్జూరాలు తిని వాటర్ ఏం తాగేది. ఒక నానబెట్టుకోవడం మర్చిపోయారు, పాలల్లో కలుపుకొని తాగొచ్చు. అట్లా ఆవు నెయ్యి కూడా అంతే. 1-2 స్పూన్లు ఆ పాలల్లో కలిపేయండి. కలిపేసి 2 గ్లాసులు తీసుకొని ఇటు ఇటు తిరగొట్టాడు. స్పూన్ పెట్టకుండా ఇట్లా షేక్ చేసేసి ఆ పాలు తాగితే కూడా అద్భుతంగా పనిచేస్తుంది. కానీ అమీబియాసిస్ ఎవరికైతే డయేరియాతో బాధపడుతూ చిన్న ప్రేగుళ్ళు పెద్ద ప్రేగుల్లో ఇన్ఫెక్షన్స్ ఉంటాయి కొంతమందికి, అటువంటి వాళ్ళు మాత్రం వదిలేయండి. మిగతా వాళ్ళందరూ ఆవు నెయ్యి ఆ పాలల్లో కలుపుకొని తాగితే చాలా చాలా మంచిది. రాత్రిపూట పుష్టి, ఎముకల పుష్టి, నిద్ర, చక్కటి నిద్ర వస్తుంది, అన్ని రకాలుగా మంచిది. సో ఇది ఆఫ్టర్ 40 ఇయర్స్ అసలు పాలే అవసరం లేదు నిజంగా మాట్లాడితే. అరుగుదల తగ్గిపోతూ ఉంటుంది. సో పాలు అంత ప్రిఫరబుల్ కాదు. నాటు ఆవు పాలు అవన్నీ దొరకవు కదా మనకి. దొరికితే మాత్రం తాగండి. లేదు అంటే వీలైనంతగా వాటర్ సగం నీళ్లు సగం పాలు కలిపి తాగండి. పూర్తిగా చిక్కటి పాలు తాగొద్దు. ఆరోగ్యానికి మంచిది అని అనుకుంటారేమో. అరుగుదల సమస్యలు వస్తాయి. 1 రోజు 2 రోజులకి రాదు, స్లోగా స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే ఆ ప్యాకెట్ పాలలో పౌడర్ కలుపుతారు, నానా రకాలు అన్నీ ఉంటుంది వాటిలో. అంత ఆరోగ్యకరమైన ఉండవు పాలు. కానీ తప్పదు అనుకుంటే నీళ్లు కలుపుకొని తాగండి, డైల్యూట్ చేసి. అప్పుడే ఆరోగ్యం. సో ఇట్లా ఆవు నెయ్యి దాంట్లో కలుపుకొని కొంచెం ఖర్జూర పొడి వేసుకొని అలా. అసలు మీ స్వీట్ అలవాటు లేదు, ఆరోగ్యానికి ఇంకా మంచిది. ఖర్జూరం అది మామూలు వాటర్లో కలుపుకొని తాగొచ్చు, లేదా 2 ఖర్జూరాలు పెట్టుకొని తినేసేది సరిపోతుంది. నెక్స్ట్ ప్రాణాయామం ఒక్కటి అనులోమ విలోమ చేసేసుకొని తర్వాత ముగించేద్దాం. స్టార్ట్ చేయండి. ప్రాణముద్ర పెట్టండి. ఇన్ని సూక్ష్మ వ్యాయామాలు చేశాం కదా, ఇవి చేయలేదు, మర్చిపోయాను. నడివి ఇవన్నీ మర్చిపోయాను. మీరు మాటల్లో పడి నేనైతే మర్చిపోతున్నాను. మీరు చేశారా? ఇవన్నీ కంపల్సరీ చేసుకోండి ప్రతిరోజు. ఎంత కాదన్నా తల ముందుకు వచ్చేస్తూ ఉంటాం మర్చిపోయి. సో అటువంటి సమస్యలు రాకుండా ఉండాలి అంటే ఇవి కూడా చేతులు స్ట్రెచ్ చేసి ఇట్లా ఇవన్నీ చేసుకోవాలి ప్రతిరోజు. కౌంట్ ఎంత చెప్పండి, ఇది ఎంత కౌంట్ చేయాలి? ఇది మనం ఇక్కడ ఏం చేస్తున్నాం? 30-35 చేయొచ్చు మేడం ఒకసారి. మనం ఇక్కడ ఎన్ని 4 చేస్తున్నాం. సో మీరు 30 దా చేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి. ముందు చెప్పానంటే సమస్యల వాళ్ళు దాని మీద ఎక్కువ దృష్టి కేంద్రీకరించారు, అందుకని. తర్వాత ఇప్పుడు అనులోమ విలోమ చేసేద్దాం. ప్రాణముద్ర పెట్టేసుకోండి. ఎడమ చేయి అంటే ఉంగర పేరు చిట్టు వేలు బొట్టం వేలు కలుపుతాం. నాసికా ముద్ర, కుడి బొట్టు మీద కుడి ముక్కు మూసివేసి ఎడమ ముక్కు ద్వారా శ్వాస తీసుకుంటాం. ఇక్కడ మనం ముక్కుల ద్వారా శ్వాస తీసుకుంటున్నాం కానీ చెప్పుకోవడం. లోపల స్పైనల్ కార్డ్ లో వెనుపూసలో కూడా మూలాధార దగ్గర నుంచి పైకి శ్వాసను నడుపుతుంది, ప్రాణం పైకి లాగుతుంది, మళ్ళీ కిందకి. అట్లాగా గమనించుకుంటూ చేయాలి. మనోనేత్రం దగ్గర దృష్టి కేంద్రీకరించి చేయాలి.
ఎడమ ముక్కు ద్వారా శ్వాసను బయటికి పంపించాక స్లోలీ రిలాక్స్ ఇంది అన్నది. భ్రామరి ఉద్గీత ప్రణవ ప్రాణాయామం కూడా చేద్దాము. చాలా బాగుంటుంది, మనసుకు కూడా హాయిగా ఉంటుంది చేసాక. 3 సార్లు చెప్పించండి. షణ్ముఖి ముద్ర. డీప్ బ్రీతింగ్. స్లోలీ రిలాక్స్. ఉద్గీత ప్రాణాయామం చేద్దాం. చిన్ముద్ర, చిన్మయ ముద్ర, ఆది ముద్ర వేస్తూ ఓంకారాన్ని ఆ ఓమ అంటూ ఉచ్చరించి బాహ్య కుంభకంలో ఉండగలిగినంత సేపు 3 సార్లు చేద్దాం. డీప్ బ్రీతింగ్. ఏదైనా అలసట అనిపించి అకార ఉకార మకారాలు చేయడానికి ఇబ్బందిగా అంటే మామూలు శ్వాస నడిపేసేయండి. శరీరం సాధారణ స్థితికి వచ్చాక మళ్ళీ ఉచ్చారణ స్టార్ట్ చేయండి. ఓంకార ఉచ్చారణ. Slowly relax. Prayer చేద్దాం. Deep breathing. ఓం అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. సర్వే జన సుఖినో భవంతు.